ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము, శనియాపురం సమీపంలో. అయితే దీనికి సంబంధించింది వార్డ్ కౌన్సిలర్ 9వ వార్డ్ కౌన్సిలర్కి సంబంధించిన హర్సింగ్ గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతము వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే పలు అభివృద్ధి పనుల మీద దాని మీద కొన్ని అభివృద్ధుల మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చూడొచ్చు ఇక్కడ టోటల్గా ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా జరిగాయి ఏంటనేది ఈ సంబంధించిన బతుకమ్మ ఇటు సంబంధించిన తీజ్ పండుగకు సంబంధించిన దాని మీద ఒక ప్లాట్ఫారం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనతో కనిపిస్తూ ఉంది. ఇది మహబూబాద్ సంబంధించిన శనియాపురం సమీపంలో ఉన్న సంబంధించిన ఈ మొత్తం ఈ మొత్తం మ్యాప్తో టోటల్ ఇక కింద సంబంధించిన మొత్తం మెట్లతో సహా ఇక్కడ తయారు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఈ లోపల ప్రస్తుతం అంటే కింద భాగం ఉన్న లోపల భాగంలో కూడా చూద్దాం, ఎలా అభివృద్ధి దిశలో ఎలా తీసుకెళ్లారు ఏందనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు సంబంధించిన 9వ వార్డు సంబంధించిన కౌన్సిలర్ హర్సింగ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్. సంబంధించిన అభివృద్ధి పనుల మీద నేను వచ్చాను. చూస్తూ ఉంటే చాలా ఎక్కడో నేనైతే ఇక్కడ చూడనే ప్రదేశం లెక్కనే ఉంది. ఇది ఎక్కడో మన ఏదో పార్క్ లెక్కనే ఉంది ప్రదేశం. మరి మంచి అభివృద్ధి దిశలకు అయితే కనిపిస్తూ ఉంది. మరి మీరు కూడా దాదాపుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిల్చున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాంటి వాతావరణంలో కూడా మీరు గెలిచారని కూడా తెలుస్తూ ఉంది. మరి మీరు ఏ పార్టీ నుండి గెలిచారు అనేది పక్కకు పెడితే ఇండిపెండెంట్గా గెలిచారని తెలుస్తూ ఉంది. అభివృద్ధి ఎలా చేశారు? ముందుగా టీనే న్యూస్కు ధన్యవాదాలు. ఈరోజు అంటే నేను ప్రజాప్రతినిధి కావడం ఇది రెండోసారి. ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వార్డ్ మెంబర్ గెలవడం జరిగింది. 5 సంవత్సరాలు చేయడం జరిగింది. మంచి అంటే ఉడుకు రక్తం మీద మా యువతతో కలిపి శనియాపురాన్ని వార్డ్ మెంబర్ ఉన్నప్పుడే అన్నిట్లో పాల్గొని మంచి పని చేసుకుంటూ వచ్చేది. దాని తర్వాత మున్సిపాలిటీలో కలిసిన తర్వాత శంకర్ నాయక్ దగ్గర పోవడం, టీఆర్ఎస్లో ఆ రోజు టీఆర్ఎస్లోనే కొట్లాడుకుంటూ ఉండేది. ఆ రోజు నన్ను రాజు నాయక్ టికెట్ ఎవరికి ఇచ్చేది లేదని శంకర్ నాయక్ చెప్పడం, మేము ఎంతో బదలాడినాం, కొట్లాడినాం, అన్నీ చేసినాం. మా వల్ల కాదు, ఆయనతో మా వల్ల కాదని చెప్పి బయటికి వచ్చి ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. ఆ రోజు ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పెద్ద కొడుకు లెక్క నన్ను ఆదరించి ఆ రోజు మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీ 556 మెజార్టీతోని నన్ను గెలిపించి మున్సిపాలిటీకి పంపించడం జరిగింది. నా మీద బరువు బాధ్యతలు, నాది చిన్న వయసు అయినా బరువు బాధ్యతలు ఎక్కువేసి నన్ను మున్సిపాలిటీకి పంపించడం జరిగింది. ఆ రోజు నుండి నేను ఈ రోజు దాకా ఒక్కరోజు పండుగ లేదు, పబ్బం లేదు, ఊరు ఇడిచిపోయిన రోజు కూడా లేదు. అన్ని విధాలలో, అన్ని పండుగలలో, అన్ని కార్యక్రమాలలో నేను చురుగ్గా పాల్గొని వాళ్ళ కష్ట సుఖాలలో, వాళ్ళ ఆపద సాపదలలో, అన్నిట్లో వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు లెక్క ఉండి పనిచేసుకుంటూ వచ్చిన. నేను గెలవంగానే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. శనియాపురంలో నేను తిరుగుడుకు మొట్టమొదటిసారిగా కరోనా నాకే వచ్చింది. ఆ రోజు నేను ఇంట్లో ఉంటే ఒక గుడ్డి అబ్బాయి చనిపోతాడు, వర్షాలు పడుతూ ఉంటాయి, ఆయన తీసుకుపోయి పెట్టడానికి జాగా ఉండదు. ఆ రోజు నేను అప్పటికప్పుడు మాస్కులు పెట్టుకొని వచ్చి వర్షంలల్లా మున్సిపాలిటీ జేసీబీ తీసుకొచ్చి రోడ్డు దగ్గర పెట్టియడం జరిగింది. ఎంత ఇప్పుడు మా శనియాపురంలో గుంట భూమి కూడా ఉండదు కాలబెట్టడానికి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజు ముందు నేను కంపల్సరీ శనియాపురాన్ని అభివృద్ధి బాటలో చేయాలనే తపనతోటి ఇక్కడ ఆ రోజు బాబు చనిపోయిన రోజు మీరు స్వయంగా అక్కడ గుంట భూమి లేని ప్రదేశం ఉన్నది కాబట్టి శనియాపురం ఇద్దరిని ఉన్నది కాబట్టిగా మీరు ఆ రోజు ఆ బాబు చనిపోయిన తర్వాత మీరు అభివృద్ధి దిశలో ఏ దిశకు తీసుకెళ్లారు? ఆ రోజు నుండి నేను నా డైరీలో రాసుకోవడం జరిగింది. ఖచ్చితంగా శ్మశాన వాటిగా శనియాపురానికి కావాల్సిందే. నా ప్రయత్నం మొత్తం 4 సంవత్సరాల పోరాట ఫలితం అది. ప్రతిరోజు బ్యాన్లు పట్టుకొని లోపల నిలబడి కొట్లాడి ఎంఆర్ఓతోని కలెక్టర్తోని కొట్లాడి
ఇవాళ దగ్గర దగ్గర ఎకరంన్నర భూమి శ్మశాన వాటిగా చేయించడం జరిగింది. నా ఊరి కోసం నేను పుట్టిన గడ్డకు పని చేయాలని తపనతో చేయడం జరిగింది ఆ రోజు. ఇంకా ఇంకా ఇది కాకుండా ఇంకా అభివృద్ధి దిశలో ఎలా తీసుకెళ్లారు, ఇంకా ఎన్ని పనులు చేశారు మీరు? మీకున్న దాదాపు కదా 1800 నుంచి 2000 ఓట్లు చిల్లర అంటే లోపల ఉన్నాయి, వాళ్ళకు ఎటువంటి అభివృద్ధి చేశారు? అంటే నేను అంటే ఎలక్షన్ పీరియడ్లోనే వాళ్ళకి మా ఆడపడుచులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. బతుకమ్మ విగ్రహాలతో పాటు మెట్లుతో సహా పాటు వాళ్ళ ప్లాట్ఫామ్ కూడా చేయిస్తా అని ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం ఈరోజు ప్లాట్ఫాము, బతుకమ్మ మెట్లు, యువతల మెట్లు, బతుకమ్మ విగ్రహాలు నా సొంత ఖర్చులతోటి ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా సొంత ఖర్చులతోని గెలిచిన మొదటి సంవత్సరమే పెట్టించి అంగరంగ వైభవంగా, శనిగపురం అంటేనే బతుకమ్మ, గొడవలు ఉంటారా నాయన అనుకొని చేసేటోళ్ళు. ఆడపడుచుడు రావడానికి శనిగపురంలో గొడవలు ఉంటాయి, ఇక మనం పోనవసరం లేదు, మన ఊళ్ళో మనం చేసుకుంటాం, పోకున్న అవసరం లేదు అనే స్థాయి నుండి. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇది ఒకటి అయిపోయింది కదా, ఇంకా 4 ఏళ్ల పరిపాలనలో మీరేం చేశారు? ఇంకా అభివృద్ధి అనేది ఎంతవరకు తీసుకెళ్ళారు? బతుకమ్మ విగ్రహాలు ఇవన్నీ పండుగలు చేయించి వాళ్ళకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. మా యువత కోసం ఓపెన్ జిమ్ కట్టించడం. వాళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకు కూడా బాడీ సహకరించాలని, వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలని తపనతోటి మొట్టమొదటిసారిగా శనిగపురంలో అది ఓపెన్ జిమ్ నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దాన్ని కూడా శనిగపురంలో సెంటర్ లైటింగ్ అక్కడక్కడ లైటింగ్ కూడా పెట్టేయడం జరిగింది. బతుకమ్మ దగ్గర లైట్లు పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్ డెవలపింగ్ ఎంత ఉండే శనిగపురం రోడ్డు గీత డెవలప్ రావడానికి పోవడానికి కూడా దారి ఉండకపోయేది. అట్లాంటి దాన్ని ఇటువైపు అటువైపు కొట్లాడి 80 ఫీట్లు చేసి 50 ఫీట్లు పోయేదాన్ని ప్రజలతో మాట్లాడి 80 ఫీట్లు చేసి మున్సిపాలిటీలో తీర్మానం చేసుకొని ఈరోజు ఇటు అటు డ్రైన్ కట్టించి వర్షం పడితే పైనుండి వరద వస్తే, ఆ గుట్ట వరద వస్తే వర్షం పడితే రోడ్డు మీద పోయేది మొత్తం. ఈరోజు పోయినసారి మహబాద్ మొత్తం కొట్టుకుపోయిన శనిగపురంలో రోడ్డు మీద ఇంచు నీళ్ళు కూడా రాలేదు. అట్లాంటి పరిస్థితి తేవడం జరిగింది. ఈరోజు వాళ్ళకు 10 ఫీట్లు మిగిలిచ్చి మంచి పని చేయడం జరిగింది. వాళ్ళ హర్షం ఎప్పుడు వచ్చినా కొడక కూర్చో మా కోసం 10 మా ఇంటి ముందు 10 ఫీట్లు జాగా మిగిలిచ్చినావు నువ్వు అనే తపన వాళ్ళలో కూడా కనబడ్డది. ఎన్నో రోడ్లు, ఎన్నో అసలు నేను ఊహించని రీతిగా ఏ పార్టీ దగ్గర పోవద్దు అనేది నా ఆలోచన కాదు. ఈవెన్ కలెక్టర్ను మొదలు పెడితే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరిని వదలకుండా వాళ్ళ దగ్గర తిరుక్కుంటా ఎవరితో బదనాం కాకుండా కోట్ల నిధులు తీసుకొచ్చారు మన శనిగపురం సంబంధించిన కౌన్సిలర్గా. మీరు ఎన్ని కోట్ల, 1 కోటి రూపాయలు వచ్చాయి? దగ్గర 2.5 కోట్ల రూపాయలు. మహబాద్ చరిత్రలో ఒక్కొక్క కౌన్సిలరు 40-50 లక్షలు చేస్తే 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేయడం జరిగింది నా ఊరికి. నేను ఒకటేసారి అవకాశం వస్తుంది, మళ్ళీ వస్తుందో రాదో, మనం ఉన్న పీరియడ్లో ఉన్న నిమిషాన్ని కూడా కష్టపడి పని చేయాలనే తపనతోని చేయడం జరిగింది. ఈరోజు రోడ్లకు సంబంధించింది, సిమెంట్ రోడ్ సంబంధించి ఏమైనా ఏర్పాటైనా ఎస్సీ కాలనీలో ఒక సీసీ రోడ్ వేయించడం జరిగింది. ఎస్సీ కాలనీ ఇంకోటి డ్రైన్ 5 లక్షలతో డ్రైన్ కట్టించడం జరిగింది. చాంప్ల తండలో 5 లక్షలతో సీసీ రోడ్ వేయడం జరిగింది. మళ్ళీ బట్టు తండలో 5 లక్షలతో సీసీ రోడ్ చేయించడం జరిగింది. రెడ్డి తండలో 2 లక్షలతో డ్రైన్ కట్టడం జరిగింది. ఇక బీసీ కాలనీ గురించి చెప్పనే వద్దు. వాళ్ళకు ఇంటింటికి నేను రాగానే వాళ్ళ మంచినీటి సమస్య అన్నారు. బీసీ కాలనీలో ఇంటింటికి మంచినీళ్ళు, అక్కడ మహబాద్ నుండి నీళ్ళు వచ్చి ట్యాంకీ ద్వారా ప్రతి ఒక్క ఇంటింటికి కలెక్షన్ ఇచ్చి నల్ల కలెక్షన్ తీయించి వాళ్ళకు శాశ్వత పరిష్కారం. సార్, ఇది చిన్న మీ గురించి ఒక విషయం తెలుసుకుందాం అనుకుంటున్నా. మీరు పార్టీకి సంబంధం లేకుండా గెలిచింది ఒకటి, అంటే ఏ పార్టీ నుంచి టికెట్ అడిగారు? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ అడగడం జరిగింది. శంకరనాయ దగ్గర లొల్లి పెట్టుకోవడం జరిగింది, దండం పెట్టడం జరిగింది. మా యువత అందరినీ తీసుకుపోయి కూడా అడగడం జరిగింది. నేను ఆయనకు మాట ఇచ్చిన, ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎవరికి ఇచ్చారు ఆయన మాట? అప్పుడు మాజీ సర్పంచ్ రాజు నాయక్ టికెట్ ఇచ్చిన, మీరు వెళ్ళిపోవాలని మాకు నెట్టేయడం జరిగింది. నెట్టేసిన తర్వాతనే మేము బయటికి వచ్చి
మా సొంతంగా మేము ఇండిపెండెంట్గా నిలబడదాం, అన్ని పార్టీలను కన్విన్స్ చేద్దామని చెప్పి బీజేపీ మాకు బలపరచడం జరిగింది. ఆ రోజు కూడా బీజేపీ బలపరిచి కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మాకు సపోర్ట్ చేసి చేయడం జరిగింది. అందుకనే కాంగ్రెస్కు 16 ఓట్లు పడ్డాయి. ఎవ్వరికి డిపాజిట్ కూడా రాలేదు. టీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ అసలు ఇవ్వలేదు కదా, అప్పుడు రాజు నాయక్ సంబంధించిన వాళ్ళకి టికెట్ వాళ్ళకి ఓట్లు బట్టి వాళ్ళకు 390 ఎంతో పడ్డాయండి. నా మెజార్టీలో వాళ్ళ ఎంత, వాళ్ళకి డిపాజిట్ లేకుండా ముఖంలో నీరు లేకుండా ఎమ్మెల్యేలు తిరిగిరు, ఎంపీలు తిరిగిరు, సీతమహాలక్ష్మి తిరిగింది, వాళ్ళ బిడ్డ తిరిగింది, ఎంతమంది అందరు తిరిగిరు. కానీ మా యువత నన్ను వదిలిపెట్టలేదు. మనం బయటికి వచ్చినాం, ఎవరిని కూడా లెక్క చేసేది లేదని మా ఫ్రెండ్స్ అందరూ నిలబడి నన్ను గెలిపేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు చివరికి వచ్చేసింది, మీ పదవి కాలం కూడా అయిపోయింది. మళ్ళీ ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ మా కౌన్సిలర్ మాకు కావాలి అని కోరుకుంటున్నారా? ప్రజల ఆశీర్వాదం ఉంది, ఎక్కడ పోయినా నన్ను ఆదరించే చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. బండి రాకుండా, నీళ్ళు రాకుండా, ఏ రాకుండా, చిన్న చిన్న సమస్యలు ఉన్నా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళ ఆపదకి వెళ్తూనే ఉన్నా, చేస్తూనే ఉన్నాం. నువ్వే రావాలి కొడకా అనేది వాళ్ళ వాయిస్ ఉంది. అవకాశం వచ్చి అది బీసీ అవుతుందని అనుకుంటున్నారు. ఎస్టీ వస్తే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళందరూ మళ్ళీ కొడకా నువ్వే కావాలని నిలబెడితే నిలబడతాం. బరిలో అయితే ఉంటారు, బరిలో ఎగ్జాక్ట్లీ కంపల్సరీ ఉంటాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఓకే. అయితే మొత్తానికైతే మీరు బరిలో అంతకుముందు ఇండిపెండెంట్గా నిల్చున్నారు, ఇప్పుడు ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు? కాంగ్రెస్. నేను ఎమ్మెల్యే ఎలక్షన్కి ముందే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. ఎవరికి భయపడేది లేదు, ఏం చేసేది లేదు అనే కాంగ్రెస్ పార్టీలో పోయి డాక్టర్ మురళీ నాయక్ గారిని అత్యధిక మెజార్టీ కూడా శనిపురంలో చూపించడం జరిగింది. ఆ రోజు ఎంపీ కూడా చూపించడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళు టికెట్ ఇచ్చి నన్ను గెలిపిస్తారనే ఆలోచన ఉంది. ఓకే. వాస్తవంగా ఇక్కడ శిలపలకం సంబంధించిన దాంట్లో శిలపల్పం పగిలి ఉంది, దాని పరిస్థితి ఏంది? ఎవరు పగలగొట్టారని? ఏదో దొంగలు పడనోళ్ళు రాజకీయంగా నేను చేసే పనిని ఓర్వలేక వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. పెద్ద కులాలు వాళ్ళు ఓర్వలేకపోతారు. నిన్న మొన్న నా చేతిలో పుట్టిన పోరోడు వచ్చి ఎన్ని పనులు చేసుకుంటా పోతే మా ఇలో ఏముంటుంది అని వాళ్ళు ఓర్వలేక దాన్ని పలగొట్టించి. ఓకే. లాస్ట్ చివరికి ఒక క్వశ్చన్, మహబూబాద్ జిల్లాకు సంబంధించిన నాయకుల్లో, రాజకీయ నాయకుల్లో ఏ నాయకుడు అయితే ఇష్టం మీకు? మా మురళీ నాయక్ అంటేనే ఇష్టం. కానీ నాకు రాజకీయ గురువర్యులు తక్కిలపల్లి రవీంద్రరావు గారు నన్ను 2011లో నన్ను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి తీసుకురావడం జరిగింది. అదే రకంగా అప్పుడే ఎలక్షన్ రావడం, నాకు వార్డు మెంబర్గా నిలబెట్టి గెలిపించడం కూడా జరిగింది. ఆ తరుణంలో మా రవీంద్రరావు సార్ గారి ఆశీర్వాదం, మా గురువర్యుల ఆశీర్వాదం ఉంటుంది. ఓకే. జిల్లా ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు స్టేట్లో అంటే సీఎంలో కావచ్చు, ఇటు కేంద్రంలో కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు అయితే మీకు ఇష్టం? డైనమిక్ లీడర్, ఎవరు ఊహించనటువంటి రీతిలో పనిచేస్తున్న మన డైనమిక్ లీడర్ యనమల రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు హార్ట్ఫుల్గా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలు తెలంగాణలో ఉంటుంది. ఆయన చేసే పనులు కనబడతలేవు. మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు చేసే పనిని కలెక్టర్లే ఆపుతున్నారు. కలెక్టర్ ఏసీ రూమ్కు వదిలిపెట్టి బయటికి వచ్చి పని చేస్తలేరు అనేది వాళ్ళు నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు అంటే కానీ, బస్సు ఫ్రీ కానీ, కరెంట్ ఫ్రీ కానీ, గ్యాస్ కానీ చెప్పుకుంటా పోతే ఎన్ని పనులు చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఒకటే చెప్తున్నారు వార్డ్ కౌన్సిలర్ హర్సింగ్ గారు. 9వ వార్డులో దాదాపుగా ఆయన పదవీ కాలంలో కోట్లాది రూపాయలతో ఇక అభివృద్ధి దిశలో తీసుకెళ్లాను. దాంతోపాటుగా ప్రతి ఏటా ప్రజల పక్షంగా నడిచి కరోనా వచ్చినా సరే కరోనా కాలంలో కూడా ప్రజల మధ్యలో ఉంటూ అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ సమస్యలు
సంబంధించిన స్కూల్కి సంబంధించిన దాంట్లో కూడా అనేక సమస్యల మీద పోరాటం చేసి స్కూల్కి సంబంధించిన దాంట్లో కూడా పూర్తి బాధ్యత వహించి దాంతోపాటు ఇక్కడ బతుకమ్మ ఆడడానికి వస్తే ఆ బతుకమ్మకు సంబంధించిన ఒక ఫ్లేవర్ని చూస్తూ ఉంటే ఎంత విశాలమైన వాతావరణం చూడొచ్చు. టోటల్గా ఇంతటి ఇది మన సంబంధించిన పాకల చెరువు లెక్కనే కనిపిస్తుంది ఈ సంబంధించిన ఏరియా. ఇటువంటి పలు అభివృద్ధుల మీద అనేక అంశాల మీద పనిచేశారు. సంబంధించింది చూస్తే ఇంకా కొన్ని స్కూళ్ళకు సంబంధించిన కూడా ఏర్పాట్లో ఆ పూర్తి బాధ్యతను తీసుకొని కూడా పనిచేసినట్టుగా కొన్ని వాయిస్ అయితే కనిపిస్తాయి. మరి స్కూల్కి సంబంధించి ఏంటి? నేను శనియాపురంలో నా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూలు నాకు ఇష్టమైన స్కూలు గవర్నమెంట్ స్కూలు. నేను గవర్నమెంట్ స్కూల్లో నుండే చదువుకొని వచ్చిన కాబట్టి నేను చదువుకున్న స్కూలుకు దగ్గర దగ్గర 70 లక్షల రూపాయలు తీసుకొచ్చి కిచెన్ హాల్ కానీ డైనింగ్ టేబుల్ కానీ లెట్రూమ్ బాత్రూమ్లు కానీ లోపల అసలు వర్షం వస్తే చెరువు లెక్క ఉండేదాన్ని దగ్గర దగ్గర కలెక్టర్తో లొల్లు చేసుకొని కలెక్టర్ను బదలాడి దండం పెట్టి దగ్గర దగ్గర 10 లక్షలతోటి ఒక లెట్రూమ్ బాత్రూమ్ శాంక్షన్ చేసిపోయారు ఆ రోజు శశాంక గారు. మరియు లోపల మట్టి పోయడానికి కూడా మొత్తం పైసలు ఆ రోజు ఆయన శాంక్షన్ చేసిపోయాడు. లోపల పిల్లలకు కింద కూర్చుంటారనే తపనతోటి వాళ్ళకు బెంచీలు కూడా ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్కటి ఆల్ అంటే వాళ్ళ వెన్నుదండు ఉండి ప్రతి ప్రోగ్రాంలో ఉంటూ వాళ్ళకు అన్ని మోటివేషన్ చేస్తూ ఇది హై స్కూలు మన శనియాపురాన్ని కాపాడుకోవాలి మనం అనే ఉద్దేశంతో A1 అసలు నేను వచ్చిన కొత్తలో అయితే అసలు ఈ స్కూల్ ఉన్నదా అని అనుకునేది. ఇప్పుడు పోయి చూడండి మీరే A1 స్కూలు మైబాల్ ఎక్కడ లేదు. అట్లాంటి స్కూల్ తయారు చేసినాం. చివరికి మీకు ప్రజలకు సంబంధించిన ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళ చివరకు మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సజెషన్ తీసుకొని ముందుకెళ్తారు? వాళ్ళ వెనుదంటే ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు లేక నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటా అని తెలియజేస్తున్నాను. ఓకే, అయితే పలు అభివృద్ధి పనులు అయితే మీరు వెళ్ళిన అన్ని పనులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేవస్థానానికి సంబంధించిన ఆ పనులు ఏమైనా చేసి పెట్టారా మీరు? శనియాపురంలో దక్షిణ భాగంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. దాని ధ్వజస్తంభం పోయి దగ్గర దగ్గర 15 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాల నుండి ఎవ్వరు పట్టించుకోలేదు. నేను వచ్చి రాగానే కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో అక్కడ పోయినాం, వెళ్ళినాం, చూసినాం, తెల్లారి మీటింగ్ పెట్టినాం, కథం చక పనులు అయిపోయినాయి. దాని కొత్త విగ్రహాలు, బంతి పోచమ్మ, ధ్వజస్తంభాలు, వినాయకుని విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం అన్ని ఆల్ టోటల్ పెట్టి అన్నీ అక్కడ అరేంజ్ చేసి దగ్గర దగ్గర దాని కింద దగ్గర దగ్గర 22 ఎకరాలు ఉండే కొంత కబ్జాకు గురైన దగ్గర దగ్గర చుట్టూ ఫినిషింగ్ కొట్టి చుట్టూ దారి కొట్టించి దాని దారి పోవడానికి దారి ఉండకపోయేది అవన్నీ కొట్టించి దగ్గర దగ్గర 18 ఎకరాల దాకా భూమిని కూడా స్ట్రెంచ్ కొట్టి ఆపడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఈ కబ్జాని జోరుగా సాగుతూ ఉంది. కబ్జా ఎవరు చేశారంటారు? ఇక కొంతమంది ఇటోలు అటోలు ఇక రైతులంతా కొంత కలుపుకోవడం జరిగింది. అయినా కూడా దాని చుట్టూ దారి తీపించి స్ట్రెంచ్ కొట్టడం జరిగింది. ఇక దాని జోలికి పోకుండా శాశ్వత పరిష్కారం ఏ చేసినా శాశ్వతంగా చేసినాం. ఏ పని ముట్టుకున్నా శాశ్వతంగా వాళ్ళకు అంకితం చేయడం జరిగింది. స్పెషల్ బయట చూడొచ్చు. టోటల్గా తన అభివృద్ధి పనులు అయితే పూర్తి స్థాయిలో ఉన్న 4-5 ఏళ్ళ పరిపాలనలో అయితే ఇండిపెండెంట్గా గెలిచి ఇటువంటి పనుల్లో పూర్తి స్థాయిలో అంటే వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతోనే ఆ వార్డ్ కౌన్సిలర్గా నేను నిల్చున్నా. దాంతోపాటు కోట్లాది రూపాయలను తీసుకొచ్చి పలు అభివృద్ధి పనులు తీసుకెళ్లాను. ఇంకా అవకాశం ఇస్తే మరోసారి బీసీ ఇటు అవకాశం అంటున్నా, కానీ ఎస్టీ కనుక వస్తే ఖచ్చితంగా నేను బరిలో ఇక్కడ ఉన్న స్థానికులకు సంబంధించిన నా ఓటర్లు ఖచ్చితంగా నన్ను కనుక వాళ్ళ గుండెలో పెట్టుకొని చూస్తారన్న ఒక ఆలోచన అయితే చెప్తున్న పరిస్థితి. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ శనియాపురం నుండి.